అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. పరమాచార్య స్వామివారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు ఆ జాతకం ఇలా ఇవ్వు. సేకరించిన వారు ఆతి మహేష్ గారు. ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. సేకరించిన వారు ఆతి మహేష్ గారు. ఆత్తూరు గ్రామంలో ముకుందరాజ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. పదోన్నతితో అక్కడి నుండి చెన్నైకి మకాం మార్చాడు. అతనికి ఎంటెక్ చదివిన ఒక కుమారుడు ఉన్నాడు. ఉన్నత చదువులు చదివి ఉండడం వల్ల కుమారునికి యుఎస్లో ఉద్యోగం లభించాలని ఆశించేవాడు. కనుక ఉద్యోగ ప్రయత్నాలకు ముందు అబ్బాయి జాతకం ఒకసారి చూపించాలని అనుకున్నాడు. అప్పట్లో బేతనాయకన్ పాళ్యంలో ఉంటున్న ఆంధ్రదేశానికి చెందిన రాంభట్ల శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. వారితో మంచి పరిచయం ఉన్న శ్రీనివాసన్ అనే సహాయకునికి వారి అబ్బాయి జాతకం ఇచ్చాడు. శాస్త్రి గారు ఆయన జాతకాన్ని పరిశీలించి యుఎస్లో ఉద్యోగం లభిస్తుందని, తెలిసిన బంధువుల పిల్లతో వివాహం నిశ్చయమవుతుందని చెప్పారు. పైగా 4 నెలల్లోనే ఇవన్నీ జరుగుతాయని కూడా చెప్పారు. దీన్నంతా కాగితంపై వ్రాసి శ్రీనివాసన్కు ఇచ్చారు. ముకుందరాజ్ ఊర్లో లేకపోవడం చేత తను వచ్చిన తర్వాత ఈ విషయాలు చెబుతామని జాతకాన్ని శ్రీనివాసన్ తన బ్యాగ్లో ఉంచుకున్నాడు. ప్రతి నెల పరమాచార్య స్వామివారిని దర్శించడం శ్రీనివాసన్కు ఆనవాయితీ. కొన్ని రోజుల తర్వాత మహాస్వామివారి దర్శనానికి వెళ్ళాడు. ఆ రోజు దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు. వారి కష్టాలను చెప్పుకొని స్వామివారి ఆశీస్సులు అందుకుంటున్నారు. అలా వరుసలో ఉన్న ఒక ఆమె వంతు రాగానే తన కుమారునికి యుఎస్లో ఉద్యోగం లభిస్తుందా, త్వరగా పెళ్లి కుదురుతుందా అని స్వామివారిని అడిగింది. కానీ ఆమె తమ పోస్ట్ మాస్టర్ ముకుందరాజ్ భార్య అని శ్రీనివాసన్కు తెలియదు. స్వామివారు నవ్వుతూ శ్రీనివాసన్ వైపు చూసి, నీ బ్యాగ్లో ఉన్న ఆ జాతకం ఇలా ఇవ్వు అని అడిగారు. శ్రీనివాసన్ జాతకంతో పాటు ఆ జ్యోతిష్కుడు రాసిచ్చిన కాగితాన్ని కూడా బయటకు తీశాడు. దాన్ని ఆమెకు ఇవ్వమని స్వామివారు ఆదేశించారు. ఏం జరుగుతోందో అప్పుడు అర్థమైంది ఇద్దరికీ. అసలు బ్యాగ్లో జాతకం ఉందన్న విషయం స్వామివారికి ఎలా తెలుసు? మనుషుల మనస్సులను తెలుసుకునే మహాస్వామి వారికి బ్యాగ్లో ఏముందో తెలుసుకోవడం పెద్ద కష్టమా? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.